హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగినటువంటి ఈ వేడుకలకైతే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లను సందర్శించి అదేవిధంగా అమ్మవారి మొక్కులను చెల్లించుకోవడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఈసారి గతం కంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా, ప్రజలందరికీ, మీ అందరికీ కూడా నేను ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉజ్జయిని మహంకాళిలో మీరు చూసినట్టయితే చాలా ఘనంగా ఏర్పాట్లు జరగడం జరిగింది. అదే కాకుండా అంటే లాస్ట్ టైం కొంచెం బల్కంపేటలో కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఇబ్బందులు జరిగినాయని చెప్పినాక దాని తర్వాత సమీక్ష సమావేశాలు కంటిన్యూస్ గా మేము ఈ ప్రభుత్వం వచ్చాక గత నెల రోజుల నుంచి కూడా మేము సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాము. అయితే ఏ ఇబ్బందులు కూడా ఎవ్వరికీ కూడా భక్తులకు అసలే ఇబ్బందులు కలగకుండా ఉండాలని చూసాము. అయితే కొన్ని శివశక్తులకు కొంచెము ఇబ్బంది ఉండి వాళ్ళు బైకాట్ చేస్తున్నాము ఇది అని చెప్తే వాళ్ళతో కూడా మేము పిలిచి రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. పెట్టాక వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇవాళ మీరు చూసినట్టయితే పొద్దున్న నుంచి కూడా ఈ రోజు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లోపల చాలా ఘనంగా అంటే చాలా స్మూత్ గా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కూడా ఏ భక్తుడికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చాలా సంతోషంగా స్మూత్ గా వెళ్ళడం జరిగింది. శివశక్తులకు కూడా 1 o'clock నుంచి 5 o'clock కూడా మా ఈఓ గారు ఇప్పుడే చెప్తున్నారు 1 o'clock నుంచి 5 o'clock కూడా వాళ్ళని వదలడం జరిగింది. వారికి ఒక ఫ్రీ అంటే ఎక్కడ కూడా మన మహిళలు బోనాలు ఎత్తుకొస్తుంటే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మీరే చూస్తా ఉన్నారు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఇది మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూసినట్టయితే మనకి 15 కోట్లు ఏదైతే ఈ ఫండ్ ఉండిందో ఈసారి 20 కోట్లకు పెంచడం జరిగింది. ప్రతి ఒక్క దేవాలయం కూడా 10% ఇంక్రీజ్ అంటే 10% ఇంక్రీజ్ చెక్లలో దొరకడం పబ్లిక్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ కానివ్వండి, R&B కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ ఎవరంటే అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఈ రోజు ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లోపల చాలా అంటే వెరీ స్మూత్ అట్మాస్ఫియర్ గా ఈ రోజు పండుగ నిర్వహించడం. భవిష్యవాణి చెప్పబోతా ఉన్నారు కదా, రేపటి కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చూడండి, ఈ రోజు మీరు ఈ రోజే చూస్తున్నారు ఎక్కువ భక్తజనం వచ్చేది ఈ రోజే ఇంత స్మూత్ గా జరిగిందంటే ఇదే విధంగా రేపు కూడా ఇదే విధంగా జరగబోతుంది. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి వేడుకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో జిహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంగా ఇటు వాటర్ బోర్డు కానీ అదేవిధంగా ఈవీడీఎంకి సంబంధించి కానీ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మనం చూసినట్లయితే ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర కొంత ప్రజలకు ఇబ్బంది జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో సుమారు 5 నుంచి 10 లక్షల మంది అంటే ఇక్కడ ఈ రోజు 5 లక్షలకు మించి కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. రేపు కూడా మరికొంతమంది రానున్నారు. సుమారు ఇప్పటికే అధికారులు 10 లక్షల మంది ప్రజలు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ కృష్ణతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.